అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చెప్పులతో కొట్టుకున్నారు. గుంతకల్లు టీడీపీ సమావేశం సందర్భంగా జరిగిన ఈ గొడవ కలకలం రేపుతోంది. గుంతకల్లు పట్టణంలోని పరిటాల కళ్యాణ మండపంలో టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికలు జరిగాయి. గుంతకల్లు 2వ వార్డు ఇన్ఛార్జ్ పదవి కోసం టీడీపీ కౌన్సిలర్ గుణశేఖర్, మాజీ కౌన్సిలర్ మస్తానప్ప పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో ఇరు వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. మాజీ కౌన్సిలర్ మస్తానప్పను గుణశేఖర్ వర్గీయులు చెప్పులతో కొట్టారు. ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కడప నుంచి వచ్చిన టీడీపీ పరిశీలకుడు అమీర్ భాషా సమక్షంలోనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగటం గమనార్హం. తమ్ముళ్ల తన్నులాటపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అసలు ఏం జరిగింది, ఎందుకు తన్నుకున్నారు తెలుగు తమ్ముళ్లు? క్రాంతి, తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. గుంతకల్లు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇవాళ పరిటాల కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశమయ్యారు. అయితే గుంతకల్లు 2వ వార్డుకు సంబంధించి స్థానికంగా ఇన్ఛార్జి పదవి కోసం ఉన్న కౌన్సిలర్ గుణశేఖర్, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మస్తానప్ప, ఈ 2 వర్గాలు చాలా కాలంగా పోటీ పడుతూ ఉన్నారు. అయితే ఇవాళ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, అదేవిధంగా టీడీపీ పరిశీలకుడుగా వచ్చిన అమీర్ భాష సమక్షంలో సమావేశం జరిగింది. అయితే తమకు కావాలి పదవిని చాలా స్పష్టంగా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సమక్షంలోనే టీడీపీ కౌన్సిలర్ గుణశేఖర్, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మస్తానప్ప, ఈ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు పరస్పరం చెప్పులతో కొట్టుకున్నారు. ఓ దశలో మాజీ కౌన్సిలర్ మస్తానప్పపై విచక్షణరహితంగా చెప్పులతో దాడి చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలు 2 వర్గాలను సర్ది చెప్పే పనిలో పన్నారు. ఎందుకంటే స్థానికంగా గ్రూప్ రాజకీయాలు చాలా కాలంగా ఉన్నాయి. స్థానికంగా ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఘటన చేసుకున్నట్లు టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. అయితే సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ఇలాంటి ఘటన చేసుకోవడం పూర్తి స్థాయిలో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే క్రమశిక్షణలతో మెలగాలని పూర్తి స్థాయిలో చంద్రబాబు ఆదేశిస్తున్నప్పటికీ స్థానికంగా నెలకొన్న ఆధిపత్య పోరు బాహాబాహి నిర్దిష్ట పరిస్థితుల్లో కనిపిస్తోంది. క్రాంతి, శివారెడ్డి, మరి పార్టీ ఎలా స్పందిస్తుంది ఈ ఘటనపై? అయితే ప్రస్తుతం టీడీపీ పరిశీలకుడిగా వచ్చిన అమీర్ భాష కావచ్చు, లేకుంటే గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కావచ్చు, అయితే 2 వర్గాలు తమకు కావాలని భావిస్తూ ఉండడంతో జితేంద్ర గౌడ్ ఎటు తెలుసుకోలేకపోతున్నారు. ఒకవైపున మస్తానప్ప, అదేవిధంగా మరోవైపున గుణశేఖర్.